ఎందుకు చెప్పలేదు కదా మనం ఎక్కడికి వెళ్తున్నామో. వీఆర్ గోయింగ్ టు నేపాల్. మనీషాని పట్టుకొద్దాం. క్యాంపింగ్ చేస్తా అన్నారు చూడండి, అది గ్రేట్ అండి. మీరు లేదు మేము రూమ్లోనే ఉంటాము. ఇది రోడ్, ఇది మన క్యాంప్. సార్ అది ఫస్ట్ టైం బార్డర్ దాటప్పుడు, ఆ బార్డర్ దాటప్పుడు అక్కడ మీరు అక్కడ ఉన్నారు కదా, నేనేం చేశారు కాదు, అక్కడ నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి ఇదిగో ఇది నేపాల్, ఇదిగో ఇది ఇండియా అని చెప్పి ఫోటోలు తీసుకున్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలా సార్ మాకు తెలుసులేరా. ఎంత బలం ఉండేట్రా, ఎట్లా మొదలు. షెడ్యూల్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం గోరఖ్పూర్ వెళ్తాం. గోరఖ్పూర్లో ఆల్రెడీ ఒక ఫ్రెండ్ వెహికల్లో రెడీగా ఉన్నాడు. సో అక్కడి నుంచి మొత్తం ఎంటైర్ నేపాల్ మొత్తం కూడా మనం బై రోడ్ స్టార్ట్ చేస్తాం. హై గైస్, మనం హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్ళేలోపు నేపాల్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. ఫస్ట్ వన్, నేపాల్ పాపులేషన్ అరౌండ్ 3,11,00,000 2024కి. సైజ్ ఆఫ్ నేపాల్, భూభాగం ఆఫ్ నేపాల్ ఎంత అనుకుంటున్నారు? 147 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మన ఇండియా సైజులో 5% కంటే కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మన ఇండియాలో ఒక స్టేట్తో కంపేర్ చేద్దాము అంటే బీహార్ కంటే 1.5 టైమ్స్ పెద్దది. నేను అనుకున్నా ఇంత చిన్న నేపాల్కి ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఇలా మహా అయితే 1-2 ఉంటాయి అని అనుకున్నా. తర్వాత తెలిసిందనమాట మొత్తం నేపాల్లో మోర్ దెన్ 50 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. అందులో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసినటువంటి కాఠ్మండు, సెకండ్ వన్ పోఖ్రా, థర్డ్ లుంబిని. అదేనండి గౌతమ్ బుద్ధుడు బర్త్ ప్లేస్ అయినటువంటి లుంబిని. ఈ 3 ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. అంటే ఏ కంట్రీ నుంచి అయినా సరే జనరల్గా రావాలంటే ఈ 3 ఎయిర్పోర్ట్స్కే యాక్సెస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంటర్నల్గా లోకల్లో వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే వేరే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నువ్వు చెప్పేదేంటి, గూగుల్లో కొట్టినా నాకు కూడా తెలుస్తాయి కదా అని అంటారు కదా. అందుకే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకోటి చెప్పనా, నేపాల్ వాళ్ళు 2024లో లేరండి, వాళ్ళు 2078వ సంవత్సరంలో ఉన్నారు. దాన్నే బిక్రమ్ సంబటి క్యాలెండర్ అంటారు. మనం నేపాల్ బార్డర్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఇండియా నేపాల్ బార్డర్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చూడండి, పోఖ్రా 180 కిలోమీటర్స్, లుంబిని 26 కిలోమీటర్స్. ప్యాసింజర్ కౌంటర్ అన్నమాట ఇది. ఇక్కడ ఉంది చూడండి, కస్టమ్స్ ఆఫీస్ ప్యాసింజర్ కౌంటర్. ఇది నేపాల్ బార్డర్, దాని పక్కనే ఇండియా బార్డర్. సో మొత్తాన్ని మనం నేపాల్ వచ్చాం. బ్రో ఒకసారి మన నేపాల్ స్టోరీ చెప్పవా? సో ఫస్ట్ టైం బార్డర్ దాటప్పుడు, ఆ బార్డర్ దాటప్పుడు అక్కడ మీరు అక్కడ ఉన్నారు కదా, నేనేం చేశారు కాదు, అక్కడ నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి ఇదిగో ఇది నేపాల్, ఇదిగో ఇది ఇండియా అని చెప్పి ఫోటోలు తీసుకున్నారు. అంటే ఇండియా ఎప్పుడు ఫస్ట్ టైం మనం వెల్కమ్ టు ఆ స్టేట్ అని చూస్తాం కదా, ఫస్ట్ టైం వెల్కమ్స్ టు ఇండియా అని చూసేసరికి ఎమోషనల్ ఏం కాదు కానీ బట్ మంచిగా అనిపించింది. అంటే మన ఇండియన్ బయట నేను చూస్తున్నాను. ఓకే, మనము ఇండియా నుంచి నేపాల్ బార్డర్కి వచ్చేటప్పుడు ఫస్ట్ సశస్త్ర సీమా బల్ వాళ్ళు మనది లగేజ్ చెక్ చేస్తారు. పెద్దగా చెక్ చేయట్లేదు. ఓకే, ఒక 2 బ్యాగులు తీసుకెళ్ళాము. మిగతా అన్ని బ్యాగులు తీయాలా అని ఆలోచించే లోపల మీరు వచ్చేసారు. సరే అన్న అయిపోయింది అని అనేసరికి వదిలేశారు. ఓకే, నేపాల్కి వచ్చేసరికి అది కూడా చెకింగ్ ఏం లేదు. నేపాల్ అసలు చెకింగ్ లేదు. లగేజ్ చెకింగ్, కార్ చెకింగ్, ఎక్సెప్ట్ ఈ ట్రక్కులు తప్ప ఇంకా బైక్ వాళ్ళదైతే అసలు ఏం ముట్టుకోరేమో. మొత్తానికి అయితే ఒక స్కామ్ అయింది. ఒకడు కలిసాడు,
ఎస్ఎస్బి సశస్త్ర సీమ వాళ్ళు చెకింగ్ చేసేటప్పుడే వచ్చి డేట్స్ ఓకే చేసేస్తామని చెప్పి చెప్పాడు. ఓహో, ఇది మన పర్మిట్లన్నీ పర్మిట్లు ఓకే డేట్స్ ఓకే ఇచ్చేస్తామని చెప్పాడు. సరే అన్నాం, వెళ్తే ఫస్ట్ 7 రోజులే అని చెప్పాడు. తర్వాత మనకు కాదు 15 రోజులు కావాలి, ఎందుకంటే మనం 15 రోజుల్లో కాఠ్మండు మన ట్రిప్ ప్రకారం మినిమం పడుతుంది. కాఠ్మండుకి వెళ్ళి రెన్యూ చేసుకోవడానికి కుదరదు. సో అది వాళ్ళు అడ్వాంటేజ్ లాగా తీసుకొని అక్కడ ఐఎన్ఆర్లోనే అడుగుతున్నారు మళ్ళీ. సో అక్కడ వాడు ఏమంటున్నాడు అంటే మినిమం లైక్ మాక్సిమం పర్మిట్ 1 వీక్ ఇస్తాము, పర్ వెహికల్ 600 రూపీస్ పర్ డే, అంతే కదా వాడు చెప్పింది. సో మేమేంటంటే మా షెడ్యూల్ ప్రకారం మోర్ దెన్ 1 వీక్ మాకు కావాలి, ఎందుకంటే మేము కాఠ్మండు 1 వీక్ లోపు రీచ్ అవ్వలేము. సో అందుకని ఏంటంటే మాకు 1 వీక్ కంటే ఎక్కువ కావాలి. సో అక్కడ అడిగితే వాడేం చేశాడంటే మొత్తానికి అది ఇది అని చేసేసి ఏదో ఉంటుంది కదా అలా అని చెప్పేసి ఒక 1000 ఎక్స్ట్రా అడిగాడు ఐఎన్ఆర్లో ఇన్ ఇండియన్ రూపీస్. ఇంకొక స్కామ్ ఏంటంటే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ తీసుకోవాలి అని అంటే 1.55, 1.56, 1.57. సో యాక్చువల్ వాల్యూ ఏమో 1.60. అగైన్ థ్యాంక్స్ టు అవర్ శ్యామన్న, ఇక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ ఇట్లా పట్టేస్తాడు. మళ్ళీ మేము అక్కడ ఏం చేసామంటే ఒక ఆయన ఇంతకు మీరు ఒక వీడియోలో చూసింటారు కదా వెనక సైకిల్ కట్టేస్తుంది అది ఇది. సో అది చూసి ఆయన ఇంట్రెస్ట్గా అనిపించి ఆగి మాతో మాట్లాడుతుంటే సర్లే ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది అది ఇది అని మేము ఆయన్ని మాట్లాడి అది ఇది చేస్తే ఆయన ఒక చోట 1.6కి ఇప్పిస్తా అని చెప్పి సో తీసుకెళ్ళి మాకు 1.6కి ఇప్పించాడు అనమాట. ఇక్కడంతా 1.5, 1.7, మ్యాక్సిమం 1.8 నడుస్తుంది. సో ఇంతలో ట్విస్ట్ ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత వాడికి డబ్బులు ఇచ్చేసి 9,000 రూపీస్ ఇన్ నేపాల్ కరెన్సీ అన్ని ఇచ్చి ఇచ్చాక బయటకు వచ్చిన తర్వాత వాడేం చెప్తున్నాడు అంటే మళ్ళీ మీరు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కి ఇది కట్టాలి చలాను. మాకు తెలుసులేరా ప్రతి రోజుకి 500 అంట, డేకి 500 అంట. అది కూడా డిపెండ్స్ ఆన్ ద మళ్ళీ స్టేట్స్ ఇన్ ద నేపాల్, అంటే డిస్ట్రిక్ట్స్ ఇన్ ద నేపాల్. సో అదనమాట మొత్తానికి పెద్ద స్కామ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఇది బీప్ వేసుకోవాలి. డే 1 నైట్ క్యాంపింగ్తో క్లోజ్ చేద్దాం. బాయ్ బ్రో. క్యాంపింగ్ చేస్తా అన్నారు చూడండి, అది గ్రేట్ అండి. మీరు లేదు మేము రూమ్లోనే ఉంటాము. అది కాదు మామ, నేను అంత పెద్ద కోరుకున్నానా? నేనేం అడిగా, సింపుల్గా నేపాల్ ట్రిప్ తీసుకెళ్ళు బ్రో అన్నా. నువ్వేం చేసావు, సరే బ్రో రా కుమ్మేద్దాం తిరిగేద్దాం నీకెందుకని చెప్పి డెకత్రాన్లో 3000 పెట్టి టెంట్ తీసుకొచ్చి చెరుకు మమ్మల్ని ఇలా రోడ్ సైడ్ పడుకోబెట్టేస్తాం అనుకోలే. అది కూడా డే 1. సూపర్ బ్రో, నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చావు నువ్వు మాత్రం. సోనాలి బార్డర్ క్రాస్ చేసి నేపాల్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఇది లుంబినికి వెళ్ళే ప్లేస్, అంటే ఇది గౌతమ్ బుద్ధుని బర్త్ ప్లేస్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే నా క్యాంపింగ్ సెటప్ చేస్తాం. చూస్తారా ఎలా ఉందో మా క్యాంపింగ్ సెటప్. సో ఈరోజుకి డిఫరెంట్గా ఇక్కడ పడుకొని చూద్దాం. ఇది రోడ్, ఇది మన క్యాంప్. చలో ఒకసారి లోపల చూస్తారా? సో ఈ రోజుకి ఇదే మన గది అనమాట. హ్యాపీగా పడుకుందాం. గుడ్ నైట్.